అడుగులు జారకుండా ఉండాలంటే, ఈ భూమి మీద మనం అడుగులు జారకుండా ఉండాలంటే ఆ స్థలాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాం, జారిపోకుండా కాపాడుకుంటాం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మన అడుగులు జారిపోతాయి. ఒక్కోసారి అలా జారిపోయి దేవుని ఎదురుండి తొలగిపోయే ఆ పరిస్థితులు మనకి ఎదురవుతాయి. అలాంటప్పుడు వాక్యం సెలవిస్తుంది, మనము ధర్మశాస్త్రమును హృదయంలో ఉంచుకోగలిగితే, దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో ఉంచుకోగలిగితే అటువంటి వారి యొక్క పాదములు, అడుగులు జారవు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో జారిపోకుండా నీవు ఉండాలంటే, నిలబడాలి అంటే, స్థిరపడాలి అంటే నీ హృదయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉండాలి, ఆయన వాక్యం ఉండాలి. అలా ఉండటానికి ప్రయత్నం చేయి. దేవుడే ఆ భాగ్యమును అనుగ్రహించును గాక. ఆమేన్.